అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మహాబలిపురంలో ఉన్నటువంటి దేవాలయ సముదాయాలు మరియు స్మారక కట్టడాలను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మహాబలిపురం, దీన్ని మామలాపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఒక పట్టణం. ఇది కంచి పట్టణానికి 66 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడు రాష్ట్ర రాజధాని అయిన చెన్నై నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పట్టణంలో సముద్ర తీరం వెంబడి ఉన్న దేవాలయ సముదాయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా సంరక్షించబడుతున్న ప్రదేశాల్లో ఒకటి. ఇది మహాబలిపురంలోని 7 మరియు 8వ శతాబ్దాల సమూహ స్మారక కట్టడాల వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది. తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఈ ప్రదేశం పురాతన పేరు తిరుకడ్మలై. పల్లవ రాజ్యంలో 2 ప్రధాన ఓడరేవుల్లో మామలాపురం ఒకటి. ఈ పట్టణానికి పల్లవ రాజులు నరసింహవర్మన్ పేరు పెట్టారు. ఇతన్ని మామూలుగా మామల్ల అని పిలిచేవారు. ఆర్థిక శ్రేయస్సుతో పాటు ఇది రాచరక స్మారక కట్టడాల సమూహంగా మారి చాలా వరకు సజీవ శిల్పాలుగా చెక్కబడ్డాయి. ఈ మహాబలిపురంలో ఉన్నటువంటి దేవాలయ సముదాయాల్లో మొదటగా షోర్ టెంపుల్ అంటే తీర దేవాలయాన్ని మనం సందర్శిస్తున్నాం. ఈ షోర్ టెంపుల్ అనేది బంగాళాఖాత తీరంలో మహాబలిపురంలో ఉన్నటువంటి ఆలయాలు మరియు పుణ్యక్షేత్రాల సముదాయం. ఈ దేవాలయం క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందిన గ్రానైట్ రాతి దిమ్మలతో నిర్మించబడిన ఒక దేవాలయం. ఈ ఆలయ నిర్మాణ సమయంలో భారత పల్లవ రాజవంశానికి చెందిన 2వ నరసింహన్ పాలనలో ఈ ప్రదేశం రద్దీగా ఉండే ఓడరేవుగా ఉండేది. దీనిని 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే అత్యంత పురాతన రాతి దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో గర్భాలయం కూడా ఉంది. అందులో శివలింగం ప్రతిష్ఠించబడింది. చుట్టూ భారీ గోడలతో ఉన్నటువంటి ఒక చిన్న మండపం కూడా ఉంది. దాని మధ్యలో ప్రదక్షిణ చేయడానికి తక్కువ స్థలం అనేది ఉంటుంది. ఈ దేవాలయ సముదాయ నిర్మాణం 7వ శతాబ్దం మధ్య 2వ నరసింహన్ గుహాలయాలను మరియు ఏకశిలా రథాలతో ప్రారంభించిన వాస్తుశిల్పాల నిర్మాణాలకు పరాకాష్ట. మహాబలిపురానికి ఆ పేరు రావడానికి మరొక కథనం ప్రచారంలో ఉంది. పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ఒక కథనం. ఆ తర్వాత కాలంలోనూ పల్లవ పరిపాలనా సమయంలో ఈ ప్రాంతం స్వర్ణయుగంగా చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కొంతకాలం పరిపాలించారు. అప్పుడు కట్టించిన ఈ శిల్పకళా సంపదే మనం చూస్తున్నారు. పల్లవులు ఈ ప్రాంతాన్ని మంచి రేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండ మీద ఒక దీపస్తంభాన్ని కూడా ఏర్పాటు చేశారు. మహాబలిపురం నావికులకు తెలిసిన మరొక పేరు. మార్కోపోలో కాలం నుండి 7 పగోడాస్ అనేది మహాబలిపురం 7 పగోడాలను సూచిస్తుంది. ఇది సముద్ర తీరాన ఉంది. వీటిలో ఒకటి షోర్ టెంపుల్ మణుగులలో ఉంది. ఈ ప్రదేశంలో 40 పురాతన స్మారక కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరుబయట రాతి శిల్పాలతో ఒకటైన గంగావతారణం లేదా అర్జున తపస్సు ఇందులో ఉంది. 630 నుండి 668 మధ్య నిర్మించబడిన ఏకశిల ఊరేగింపు రథాలతో కూడిన రథ దేవాలయాలు కూడా మనం చూడవచ్చు. పలు భారతీయ భాషలు, లిపులతో మహాభారతం, శైవం, శాక్త, వైష్ణవ శాసనాల కథనాలతో కూడిన మండప విహారాలు, రాతి ఉబ్బెత్తు శిల్పాలు, 695 నుంచి 722 మధ్య నిర్మించబడిన రాతి దేవాలయాలు, 6వ శతాబ్దం కంటే ముందు కాలం నాటి పురావస్తు తవ్వకాలు మనం ఈ మహాబలిపురంలో దేవాలయ సముదాయాల్లో చూడవచ్చు. మనకు మహాబలిపురం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఈ తీర ప్రాంతం వెంబడినటువంటి దేవాలయాల సముదాయం. వాటితో పాటు ఈ సముద్రం తీరం కూడా ఎంతో అద్భుతంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మహాబలిపురంలో మనం ఎటు చూసినా కూడా అద్భుతంగా చెక్కిన రాతి శిల్పాలు లేదంటే ఉబ్బెత్తుగా ఉండే శిల్పాలు అనేది మనకు కనిపిస్తూ మనకి కనువిందు కలిగిస్తూ ఉంటాయి. ఈ దేవాలయ సముదాయాల సందర్శనలో తర్వాత మనం చూడబోయేది వలక్కనేశ్వర ఆలయం. ఈ వలక్కనేశ్వర ఆలయాన్నే దీపస్తంభంగా కూడా పేర్కొంటారు. ఈ వలక్కనేశ్వర ఆలయాన్నే జ్వాలనేత్రం, వలక్కనాథ, పాత దీపస్తంభం అని కూడా పిలుస్తూ ఉంటారు. తీర దేవాలయం అంటే షోర్ టెంపుల్ వలె వలక్కనేశ్వర ఆలయం కూడా ఒక నిర్మాణాత్మక దేవాలయం. అయితే దీని అసలు పేరు వలక్కనేశ్వరం. నుదుటిపై చంద్రవంక లేదా జ్ఞాననేత్రం ఉన్నది శివాలయం అని అర్థం. అర్ధమండపం దీర్ఘచతురస్రాకార గర్భగుడిలోకి దారితీస్తుంది. ఒక అసాధారణ లక్షణం ఏంటంటే ప్రధాన గర్భగుడిలోకి ద్వారపాలక శిల్పాలు పక్కకి చెక్కబడి ఉంటాయి.
అయితే ముందు వైపుకు తిరుగు ఉండే సాంప్రదాయ పద్ధతి ప్రకారం పూర్తి ముఖం రూపొందించడానికి అందుబాటులో ఉన్న స్థలాన్ని ఉపయోగించి ఉండవచ్చని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఇది మహాబలిపురం పల్లవ శైలికి విలక్షణమైనది. ఎందుకంటే మహాబలిపురంలో ఉన్నటువంటి కట్టడాలన్నింటిలో కూడా ఇది కొద్దిగా విచిత్రంగా మరియు వేరుగా ఉంటుంది. ఈ లోపల ఎటువంటి విగ్రహం కూడా మనకు కనిపించదు. ఇక్కడ చూస్తున్న ఈ ఆలయం కింద భాగాన మహిషాసురమర్దిని ఆలయం అనేది ఉంటుంది. ఒక్కోసారి దీన్నే మహిషాసురమర్దిని ఆలయం కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మహాబలిపురంలో ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద బండరాలను ఒకే రీతిగా చెక్కి ఒక అద్భుతమైన శిల్పాలుగా తీర్చిదిద్దడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మహాబలిపురంలో ఉన్నటువంటి ఈ స్మారక కట్టడాలను అలాగే దేవాలయాల సముదాయాన్ని సందర్శించడానికి మనం ఒకే టికెట్తో సందర్శించవచ్చు. మనం ఒక దగ్గర టికెట్ తీసుకున్నట్లయితే మిగతా స్మారక కట్టడాల వద్ద కూడా అదే టికెట్ను చూపించి మనం సందర్శించవచ్చు. ఇక తరువాత దేవాలయ సముదాయంలో పంచరథాలను సందర్శించడానికి మనం చేరుకున్నాం. ఈ పంచరథాలు అంటే పాండవ రథాలు అని అర్థం. అంటే పాండవ రథాలను కూడా పిలుస్తూ ఉంటారు. పంచరథాలు లేదా పాండవ రథాలు ఇవి కూడా మహాబలిపురం ఆలయ సముదాయంలోని స్మారక కట్టడాలు. ఈ పంచరథాలు పాండవులకు అంకితం చేయబడి ఒకటి ధర్మరాజు రథం, భీముని రథం, అర్జున రథం, నకుల సహదేవుల రథం, ద్రౌపది రథం. కాలాంతరంలో దేవాలయాలుగా పిలువబడినప్పటికీ నరసింహవర్మన్ ఒకటి మరణం తర్వాత అవి పూర్తి కానందున ఈ కట్టడాలు ఎన్నడూ ప్రతిష్ఠించలేదు. ఈ పంచరథాలలో మనకు మొదటగా కనిపించేది ద్రౌపది రథం. దాని పక్కనే ఉన్నది అర్జునుని యొక్క రథం. ఆ పక్కనే ఉన్నది ధర్మరాజు. ఈ కుడి పక్కన ఉన్నది నకుల సహదేవుల యొక్క రథం. ఈ నిర్మాణాలు మహాభారత ఇతిహాసంలోని ప్రసిద్ధ పాత్రలతో ఎటువంటి సంబంధం కలిగి లేనందున ఈ పేర్లు తప్పుడు ప్రాతినిధ్యంగా పరిగణించబడతాయి. అవి అసంపూర్తిగా మరియు ప్రతిష్ఠించకుండా మిగిలిపోయినందున వాటికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. రథాల అడుగు మరియు పైభాగంలో చక్కని రథభాగాలు ఇప్పటికీ కనిపిస్తాయి. భారత పురావస్తు శాఖ ఈ నిర్మాణాలు అసంపూర్తిగా ఉండటం చేత వాటిని విమానాలుగా పిలవాలని సూచించింది. అయితే పాండవుల పేర్లు మాత్రమే శాశ్వతంగా పిలువబడుతుంది. ఇక్కడ ఆకారానికి తగ్గట్టుగా భీముని రథం చాలా పెద్దదిగా ఉంటుంది. అలాగే ఈ చివరగా ఉన్నదే ధర్మరాజు యొక్క రథం. మహాబలిపురంలో ఈ దేవాలయ సముదాయాల్లో అలాగే స్మారక కట్టడాల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 5గురికి కూడా ఒక్కొక్క రథాన్ని నిర్మించి ఒక్కొక్క పేరు పెట్టారు. అది వారికి ప్రాతినిధ్యం వహిస్తుందా లేదా అనేది మనకు తర్వాత విషయం. అతిరణ చందగుహ, పిండారి రథాలు మరియు పులిగుహలలో కనిపించే విధంగా తరువాతి కాలాల్లో కూడా కట్-ఇన్ మరియు కట్-అవుట్ నిర్మాణాల శిల్పకళా సృష్టి కొనసాగినప్పటికీ దేవాలయ నిర్మాణ విభాగంలో తీర దేవాలయ సముదాయం యొక్క వాస్తు సౌందర్యానికి ప్రధాన ఘనత పల్లవ రాజవంశానికి చెందిన 2వ నరసింహానికి దక్కుతుంది. మునిగిపోయిన తీర ప్రాంతంలో ఉన్నట్లు కనిపించే దేవాలయ శ్రేణిలో ఈ దేవాలయ సముదాయం చివరిదానిగా భావిస్తున్నారు. ఈ పంచరథాలు లేదా పాండవ రథాలను సందర్శించిన తర్వాత అక్కడి నుంచి మనం తరువాత స్మారక కట్టడాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ తర్వాత స్మారక కట్టడం ఏమిటంటే శ్రీకృష్ణుని మండపం. ఈ శ్రీకృష్ణుని మండపాన్ని పరమేశ్వరుడు ఒకటి నిర్మించాడు. దీన్ని 672 నుంచి 700 మధ్య కాలంలో నిర్మించినట్లుగా మనకి తెలుస్తోంది. ఈ గుహాలయం పల్లవులు నిర్మించిన గుహాలయాల్లో అతిపెద్దదిగా పేర్కొనవచ్చు. ఇక్కడ ప్రతి స్మారక కట్టడం దగ్గర కూడా భారత పురాతత్వ శాఖ వారు ఒక వివరణాత్మకమైనటువంటి సమాచారాన్ని ఏర్పాటు చేసి అది మనకి తెలుసుకునే విధంగా ఉంచారు. ఈ శ్రీకృష్ణుని మండపంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుని, అలాగే ఆ గోవర్ధన పర్వతం కింద ఉన్నటువంటి ఆ పురజనులు, అలాగే గోవులు, పక్షులు, జంతువులు అన్నింటినీ కూడా అద్భుతంగా ఈ శిల్పకళలో మనకి చూపిస్తున్నారు. ఇక్కడ మహాబలిపురం అంటేనే మహాభారతం అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు కానీ లేదంటే కట్టడాలు కానీ మనకి తెలుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏ కట్టడాలు లేదా ఏ శిల్పాలు చూసినా సరే మనకి శ్రీకృష్ణుడు లేదంటే పాండవులకు సంబంధించినటువంటి శిల్పాలనే తీర్చిదిద్దడం అనేది మనం గమనించడం. శ్రీకృష్ణుని మండపం సందర్శించిన తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి పంచపాండవుల గుహ లేదా పంచపాండవుల మండపాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం.
ఈ పంచపాండవుల మండపం అనేది చాలా విచిత్రంగా ఒక సరికొత్త అనుభూతిని కల్పించే విధంగా ఉంటుందన్నమాట. ఈ పాండవుల మండపం కూడా ఒక విచిత్రమైనటువంటి అలాగే సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా నిర్మించిన ఈ కట్టడం దీన్ని కూడా పరమేశ్వరుని ఒకటి నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ మండపంలో చాలా లోపల ఉండడం వల్ల గుహలై చాలా చీకటిగా అనిపిస్తూ ఉంటుంది. లోపల ఎటువంటి లైట్లు అనేవి కూడా ఏమీ లేవు. వీటిని ఆ కాలంలో ధ్యాన మందిరాలుగా వినియోగించి ఉండవచ్చు అనేది మనకి తెలుస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న గుహలు కాబట్టి వీటిని ధ్యానం చేసి ఉండొచ్చు అనేది మనకి ఒక ఊహాగానంగా చెప్పవచ్చు. 1960 తర్వాత పునరుద్ధరించబడిన ఈ ప్రదేశాన్ని భారత పురావస్తు శాఖ నిర్వహిస్తోంది. మహాబలిపురం ప్రాచీన చరిత్ర అస్పష్టంగా ఉన్నప్పటికీ నాణేలు, శాసనాలు ఆధారాలు అక్కడి దేవాలయాలు, స్మారక కట్టడాలను నిర్మించడానికి ముందే ఇది ఒక ముఖ్యమైన ప్రదేశం అని సూచిస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ స్మారకాన్ని గంగావతారణం లేదా అర్జున తపస్సు అనిగా పిలుస్తూ ఉంటారు. అక్కడి నుంచి మనం తరువాత స్మారక కట్టడాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఇక్కడ అంతా కూడా ఆరుబయట చాలా పచ్చికతో ఎంతో అద్భుతంగా మనం కూర్చోడానికి కూడా చాలా ప్రశాంతంగా ఉండేలా ఉంది. మనం తరువాత సందర్శించబోయే ఈ స్మారకం శ్రీకృష్ణుని వెన్నముద్దగా పిలువబడే ఈ అతిపెద్ద బండరాయి. శ్రీకృష్ణుని వెన్నముద్ద అనేది మహాబలిపురంలో ఉన్న 250 టన్నుల బరువు, 20 అడుగుల ఎత్తైన ఒక గ్రానైటు బండరాయి. గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరించడంలో ప్రసిద్ధి చెందిన ఈ 1200 ఏళ్ల పురాతన శిల ఒక చిన్న పీఠంపై 45 డిగ్రీల వాలులో ప్రమాదకరంగా సమతుల్యంగా నిలబడి ఉంది. ఇది తుఫానులు, సునామీలను, చివరికి 7 ఏనుగులు దీన్ని కదిలించడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా తట్టుకొని నిలబడటం గమనార్హం. స్థానికంగా ఈ బండరాయిని వాన్ ఎరైకల్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఆకాశ దేవుని రాయి అని అర్థం. దీనికి శ్రీకృష్ణుని స్వర్గం నుండి ఒక దివ్యమైన నెయ్యిముద్ద పడిందని చెప్పే పురాణం నుండి పేరు వచ్చింది. ఈ బండరాయిని ఒకవైపు నుంచి చూసినప్పుడు మనకి వెన్నముద్దలాగా కనిపించినప్పటికీ రెండో వైపు మనకి ఒక దేంతోనైనా కట్ చేసినట్లుగా తెలుస్తూ ఉంటుంది. పల్లవరాజు అయినటువంటి నరసింహవర్మ దీన్ని కదిలించడానికి విఫలయత్నం చేశాడు. అలాగే చోళరాజు అయినటువంటి రాజరాజ చోళుడు ఈ భారీ రాతి బండ యొక్క సమతుల్యతతో ప్రేరణ పొందాడు. మరియు ఇది తంజావూరు బొమ్మలు అనే పిలువబడేటువంటి ఎప్పటికీ పడని మట్టి బొమ్మల సృష్టికి దారితీసింది. ఇవి అర్ధగోళాకార పీఠాన్ని కలిగి ఉండి వీటిని పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిసారి అవి తమ మునుపటి స్థానానికి తిరిగి వస్తాయి. ఈ అద్భుతమైన దృగ్విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం కొద్ది కిందకి దిగి కుడివైపుకి వెళ్ళినట్లయితే గణేష్ రథ అనేటువంటి స్మారక కట్టడం లేదా దేవాలయాన్ని సందర్శించవచ్చు. ఈ కట్టడాన్ని కూడా పరమేశ్వరుని ఒకటి నిర్మించినట్లుగా ఈ ఆర్కియాలజీ అంటే పురాతత్వ శాఖ వారు నిర్వహించినటువంటి ఈ సమాచార విషయాన్ని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడినదిగా, అలాగే లోపల గణేష్ అంటే వినాయకుని యొక్క ప్రతిమ ఉండటం చేత దీనిని గణేష్ రథగా అంటే గణేశుని యొక్క రథంగా పిలుస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇది సందర్శించిన తర్వాత దీనికి ఎడమవైపున ఉన్నటువంటి మరొక కట్టడాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఇక్కడ అలాగే మనకు వెళ్తూ ఉంటే ఒక బండరాళ్ళు, ఆ బండరాళ్ళ మీద ఉన్నటువంటి శిల్పాలు మనం సందర్శించడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఈ ప్రదేశం అంతా కూడా బండరాలతో నిండి ఉండడం, వాటిని అద్భుతమైన శిల్పాలతో తీర్చిదిద్దడం అనేది మనం గమనించిన విషయం. ఇలా మనం ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ మనకు మరొక అద్భుతమైన కళాఖండం అనేది కనిపిస్తుంది. ఈ కళాఖండంలో ఏనుగు, కోతి అలాగే నెమలతో నిన్నటువంటి వన్యప్రాణులను మనం చూడవచ్చు. ఈ అద్భుత కళాఖండాన్ని సందర్శించిన తర్వాత అక్కడి నుంచి మనం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే త్రిమూర్తుల రాతి గుహాలయాలను మనం సందర్శించవచ్చు. ఇక్కడ త్రిమూర్తులు అంటే మీ అందరికీ తెలిసినదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంబంధించినటువంటి రాతి గుహాలయాలు. ఈ గుహాలయాలను కూడా పరమేశ్వరుని ఒకటి చేత నిర్మించబడినట్లుగా మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. 6వ శతాబ్దం చివరిలో సింహ విష్ణువు పల్లవ 6 నుండి 8 శతాబ్దాల భక్తి ఉద్యమ కవి పండితులైన వైష్ణవాల్వార్లు, శైవ నాయనార్ల పెరుగుదలతో ఆధ్యాత్మిక పునరుజ్జీవనం జరిగిన కాలం. 20వ శతాబ్దంలో పురావస్తు శాస్త్రవేత్త ఏహెచ్ లాంగ్ హార్ట్స్ మహాబలిపురంలో కనిపించే వాటితో సహా పల్లవ వాస్తు శిల్పాన్ని 4 కాలక్రమ శైలులుగా వర్ణించాడు. మహేంద్ర, మామల, రాజసింహ, నందివర్మ ఇలా 4 శైలులుగా వర్ణించాడు.
ఈ త్రిమూర్తుల గుహాలయాన్ని సందర్శించిన తర్వాత మన ఈ మహాబలిపుర సందర్శన పూర్తయింది. అద్భుతమైన శిల్పకళా సంపద అలాగే చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ మహాబలిపుర సందర్శన ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయంగా మనం పేర్కొనవచ్చు.